భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో బి రామచంద్ర యాదవ్ గారి నేతృత్వంలో బీసీ సింహగర్జన సభను నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీలు రాజకీయ రంగంలో గత 80 సంవత్సరాలుగా పూర్తిగా తొక్కివేయబడ్డటువంటి వ్యక్తులు. మరి అట్లాంటి వ్యక్తుల నుంచి మరి రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తి వచ్చి ఈరోజు బీసీల కొరకు నేనున్నానని చెప్పి ఒక సింహగర్జన సభను నిర్వహించి బీసీలో ఒక ఆత్మాభిమానాన్ని రేకెత్తించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి వారు నిర్వహిస్తున్నటువంటి సభ జయప్రదం కావాలి. రాబోయే కాలంలో బీసీలలో ఒక నూతన చైతన్యాన్ని నింపి వచ్చే ఎన్నికల్లో బీసీలు రాజ్యాధికారాన్ని అందుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు ఐఏఎస్ చిరంజీవులు గారిని వారి యొక్క ఆఫీసులో కలవటం జరిగింది. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ అండ్ చైర్మన్ సారు, మరియు తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున నడిపించిన ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి, అన్ని జిల్లాలలో కూడా చేసినటువంటి వ్యక్తి. అంటే అవేర్నెస్, బీసీల అవేర్నెస్ సారు మన చిరంజీవులు గారు వచ్చిన తర్వాతనే రావటం జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా మన పోస్టర్ ని మొదటిసారి ఈసారి మీరే ఈసారి తోటే రిలీజ్ చేపిస్తున్నాము. బీసీలకి యొక్క మద్దతు ఇవ్వాల్సింది కదా. బోడ రామచంద్ర యాదవ్ గారు ఒక కోర్ కాన్సెప్ట్ తోటి బీసీల కోసం పనిచేస్తున్నారు. తెలంగాణలో కూడా పోయిన 2 సంవత్సరాల క్రితం 44 మంది మెంబర్స్ ని చేయగలిగారు. అతి తక్కువ కాలంలో డిక్లేర్ చేయటం వల్ల ఈసారి మాత్రం కంప్లీట్ గా జిహెచ్ఎంసీ కంప్లీట్ గా మనం క్యాండిడేట్స్ ని నిలుపుతున్నాము. మీ యొక్క మద్దతు కూడా మాకు కావాలి సార్. మీ యొక్క బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మద్దతు కూడా మాకు కావాలి. మాట్లాడి చెప్పండి.